నమస్కారం గురూజీ, మీ పాదాలకి చదువుకుంటాను. నమస్కారాలు మా ఆశీస్సులు తల్లి, చెప్పమ్మా. మీకు అనంత కోటి నమస్కారాలు. మా ఆశీస్సులు కూడా తల్లి. మాకు అమ్మ నాన్నగారు చనిపోయి 10-15 సంవత్సరాలు అయిపోయింది బాబా. మేము 6 అక్షరాలు, 2 అన్నదమ్ములు. ఎవరి లైఫ్ సెటిల్మెంట్ బాగా అవ్వలేదు భగవాన్. అంటే అందరికీ అమ్మ నాన్నగారు పెళ్లి చేశారు, వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఎవరికి జీవితంలో సాటిస్ఫాక్షన్ అన్నది లేదు. అది అమ్మ నాన్నకి వాళ్ళ తాలూకా పితృదేవతలు ఇచ్చిన శాపమా, లేకపోతే మేము చేసుకున్న పాపమా తెలియదు. ఎందుకు ఈ విధమైన జీవితాలు, ఒక్కళ్ళకి ఆనందమైన జీవితం లేదు. సరే తల్లి, చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి నేను అర్థం చెప్తాను. ప్రపంచంలో సాటిస్ఫాక్షన్ తో ఉండే మనుషులు ఒకరి పేరు చెప్తాలి చూద్దాం. అవునండి. అంటే చిన్న చెట్టుకి చిన్నగా గాలికి తట్టుకుంటుంది, పెద్ద వృక్షము పెద్ద గాలికి అల్లాడుతూ ఉంటుంది, తెలుసు కదా. చిన్న చెట్టు ఎంత గాలి వచ్చినా అది ఎంత అల్లాడాలో అంతే అల్లాడుతుంది. పెద్ద వృక్షము పెద్ద గాలి వస్తే అది ఎంత అల్లాడాలో అంతే అల్లాడుతుంది తల్లి. అంటే జీవితంలో వాళ్ళు ఎవరికి తృప్తి జీవితం, సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది ఉండదు. ఏదో ఒకటి వాళ్ళకి లోపము దోషం ఉన్నే ఉంటుంది. కాదు తల్లి, నేను అడిగింది అర్థమైందా? ఏం చదువుకున్నారు మీరు? +2 చదువుకున్నారు. మీకు మీకు అంతా అర్థమైంటుంది. నేను ఒకే వర్డ్లో ఆన్సర్ ఇచ్చాను అనుకుంటాను. చెప్పండి, ఇప్పుడు మీరు మీ ప్రాబ్లం ఎవరు? ఇప్పుడు 6 అన్నారు కదా, ఏం ప్రాబ్లం జరుగుతుంది చెప్పండి. మాకా అంటే మా నాన్నగారు తరపు నుంచి ఒక ఇల్లు ఒకటి ఉంది, అది మనకి రావట్లేదు. ఓకే, అది ఎవరి పేరులో ఉంది? ఎందుకు ఒక విషయం స్వామీజీ, అక్కకు మ్యారేజ్ అయింది, తన డైవర్స్ అయిపోయింది. తర్వాత అక్క లైఫ్ 3 ఆడపిల్లలు, తన మటుకు తను ఏదో బ్రతుకుతుంది. నేను థర్డ్, నాకు పిల్లలు లేరు, మా ఆయన హెవీగా డ్రింక్ చేస్తారు, విడిచిపెట్టండి. నెక్స్ట్ నా తర్వాత అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, తన లైఫ్ అదొక రకంగా ఉంది. తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, తను డైవర్స్ అయిపోయింది. తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయింది, కానీ 2 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ ఆయన కూడా హెవీగా డ్రింక్ చేస్తారు, ఎప్పుడు డిస్ప్యూట్స్ ఇంట్లోనే వాళ్ళకి. అలా ఉంది. అన్నయ్యలు 2, ఒక అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయారు, మరో అన్నయ్య ఉన్నారు. ఆయన లైఫ్ లో ఆయనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఇప్పుడు నేను ఏమేం ప్రాబ్లం ఉన్నాయో అన్ని ప్రాబ్లం మీరు చెప్పేశారు ఒకేసారి. ఒకరికి ఒక ప్రాబ్లం ఉంది అని. మీరు హోమ్ మేకరా, ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారా? హోమ్ మేకరేనండి. మీ భర్త ఏం పని చేస్తుంటారు? ఆయన రెవెన్యూలో పనిచేసేవారు, రిటైర్ అయిపోయారండి. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు పెద్దక్క డివోర్స్ అయ్యింది అన్నారు కదా, చెల్లి అనుకుంటా మేబీ. ఎందుకు డివోర్స్, కారణం ఏంటి? ఎందుకు అంటే నాకు పెద్దగా తెలియదండి. పెద్దక్క మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యేటప్పటికి నేను చిన్న అమ్మాయిని. నాకు ఓకే ఓకే ఓకే. ఆమె పిల్లలు, ఇప్పుడు ఆమె పిల్లలు అనుకుంటే వాళ్ళకి ఏంటో వాళ్ళకి పడలేదు. ఓకే, ఆ టైంలో ఏదో అయిపోయింది. 3 నెలల లోపలే డివోర్స్ అయిపోయింది. ఓకే, సరే తల్లి, నేను ఇప్పుడు ప్రశ్న కుండలి వేస్తాను. మీరు 9 లోపు ఒక సంఖ్య చెప్పండి. 5 భగవాన్. 49 లోపల ఒక సంఖ్య చెప్పండి. 23. 23. నమస్కారం గురుగారు, మీ పాదాల శతకోటి వందనాలు గురుగారు. మా ఆశీస్సులు తల్లి. గురుగారు చెప్పండి. మాట్లాడాలంటే నాకు ఎన్ని రోజులు ప్రయత్నిస్తున్నాను గురుగారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నానికి ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నారా, లేదా కష్టాలు తెలుసుకొని ఏడుస్తున్నారా? 2 కలిసిపోయి. 2 గురువు గారు, 2. కొద్దిగా ఆనందం, ఇంకొద్దిగా కష్టంతో బాధపడుతూ. సరే తల్లి, మీ అబ్బాయి సోమవారం రాత్రి మంగళవారం ఉదయం జన్మించిందా? అవును గురుగారు. అయితే స్వాతి నక్షత్రంలో తులారాశిలో జన్మించారు తల్లి. స్వాతి నక్షత్రం, తులారాశి, పంచమ స్థానం చూపిస్తూ ఉంది జన్మజాతకం. అయితే అష్టమ గురు అబ్బాయికి లక్ అనేదే లేదు తల్లి, పాపం. అదొకటే తక్కువ. ఇతని జీవితంలో అష్టమ గురు బలం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ అష్టమ గురు ఉండడం వలన లక్ అనేది లేకుండా పోయింది. ఇది ఒక దోషమే. ఏం తెలుసుకోవాలి తల్లి మీ అబ్బాయి జాతకంలో? బాబు జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉందా గురుగారు? అతన్ని మ్యారేజ్ గురించి చెప్తుంటాడు. ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? ఇప్పుడు జెన్పాక్లో చేస్తున్నాడు గురుగారు. ఇక్కడ గట్టి సర్వీస్ జెన్పాక్.
అవును గురుగారు. సరే తల్లి, కంటిన్యూ చేయమని చెప్పండి అక్కడే. సరే గురుగారు. ఉద్యోగం బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. కానీ అబ్బాయికి లక్ లేదు అంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు అని అర్థం. తర్వాత వివాహం ఆల్రెడీ సంబంధం ఏదైనా చూసారా? చూసాం గురుగారు. ఆ మధ్యలో ఆగిపోయినాయి గురుగారు. 2 సంబంధాలు చూసాము. ఎందుకు ఆగిపోయింది? నిశ్చితార్థం వరకు వచ్చింది కదా ఒకటి, మాట కథ అంతా జరిగిండాలే. మాట్లాడాను గురుగారు. మా అబ్బాయి ఇంకా వద్దనుకున్నాడు గురుగారు. మా అమ్మాయి పెళ్లి చేసింది. అమ్మాయి గురించి అసలు కొన్ని అప్పులు ఉన్నాయి గురుగారు, అందుకని వద్దులే అనుకని. సరే తల్లి. మా సార్ లేదు గురుగారు, చనిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది గురుగారు. స్వర్గస్థులు అయిపోయారా? అవును గురుగారు. నేను అంగన్వాడీ టీచర్ గురుగారు. కష్టాల్లో ఉన్నాం గురుగారు. మమ్మీ ఎవరి దగ్గర తీసుకెళ్ళలేరు గురుగారు. ఇక చనిపోయిన సంవత్సరానికి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు గురుగారు. తర్వాత మా బావగారు కూడా అలాగనే మొన్న ఎప్పుడు ఆగస్టు 12 చనిపోయాడు గురుగారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ముగ్గురు గురుగారు. కానీ ఏం కంగారు పడకండి, భగవంతుడు మంచిదే చేస్తాడు. కర్మఫలం వల్ల అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తల్లి. దాని నుంచి మీరు దాని గురించి ఆలోచించేది వద్దు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయాలైతే త్వరగా ఈ సంవత్సరంలో చేసేయండి. 2017 ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుంది మీ కొడుక్కి. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే, తృతీయ సంతానం అంటే 3వ సంతానం అమ్మాయి మీ ఇంటి నుంచి పరమటి దిశ నుంచి వస్తారని. చాలా మంచి కోడలే వస్తుంది మీ ఇంటికి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి చేతిలో ఒక మంచి కోడలు రావాలి, ఉద్యోగంలో ప్రగతి రావాలి, మంచిగా ఉండాలని సంకల్పం చేసుకుంటూ అతను ప్రతిరోజు ఈ అష్టమ గురువు ఉన్నాడు కదా, అందువల్ల గురుపాదక స్తోత్రం చదువుకోమని చెప్పండి. ప్రతి గురువారం పసుపు రంగు గుడ్డ మరియు కాస్త శనిగలు నవగ్రహాల దగ్గర పెట్టమని చెప్పండి. లేదా ఎవరికైనా అయ్యగారికి దానం ఇప్పించండి. ఇలా 16 వారాలు చేస్తే చాలు, వేరే ఇంకేమీ వద్దు. ఇంతే పరిహారం, వేరే ఇంకేం అవసరం లేదు. ఇంత చక్కగా చేయమని చెప్పండి. త్వరలోనే మీ ఇంటికి మంచి కోడలు వస్తుంది. మీ అబ్బాయికి ఉద్యోగంలో ప్రగతి కూడా కనబడుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా మీ కుటుంబంపై. నమస్తే గురూజీ. మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమం యాక్చువల్లీ ఈరోజు ఉదయాన్నే అందరూ కూడా ఇంట్లో ఉండే పాత సామాన్లు తీసి అంతా తీసుకెళ్ళి నిప్పు పెట్టేస్తారు. ఎందుకంటే దారిద్రం అంటే పాత సామాన్లంతా దరిద్రం, శని అంతా పోయింది అని అర్థం. అయితే సాయంత్రం ఏం చేయాలి తెలుసా? ఈరోజు జ్యేష్ఠాదేవిని బయటికి పంపి మహాలక్ష్మిని ఇంట్లోకి పిలుచుకోవాలి. ఈరోజు శుక్రవారం వేరే కలిసి వచ్చింది, భోగి శుక్రవారం రావడమే మరింత విశేషం. అందులో పుష్య నక్షత్రం రావడం ఇంకా విశేషం. అందువలన ఈరోజు సాయంత్రం పసుపులో చిన్న ఉండ చేసి, ఒక పిళ్ళాయారంటాం కదా, అలా చిన్నగా ఉండ చేసి దాన్ని ఒక తమలపాక పైన పెట్టి, అది జ్యేష్ఠాదేవి అని తెలుసుకొని పసుపు కుంకం పెట్టి దానికి పూజ చేసి, తర్వాత దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి బయట చెట్టుకి పోసేయాలి ఇమ్మీడియట్. తర్వాత ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారికి యథాశక్తి పూజ చేసి, ఈ ఒక గుడాన్నము అంటే అన్నం పైన కాస్త బెల్లం పెట్టి, లేదా బెల్లం అన్నం నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం చదువుకోవాలి, నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఒక దారిద్ర్యమంతా దూరం అయిపోయి ఆ మహాలక్ష్మి అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మీకు లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లోనే ఉంటుంది. అప్పుల బాధ తగ్గిపోతుంది, వచ్చే డబ్బులు త్వరగా వచ్చేస్తుంది. చూసారా, అద్భుతమైన యోగక్షేమము. చేసి చూడండి, తర్వాత దీని ప్రతిఫలం మీకే తెలుస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం దారిద్ర్య నివారణకు ఈరోజు సాయంత్రం ఇలా పరిహారం చేసుకోవాలి. తమలపాకు మీద చిన్న పసుపు ముద్ద పెట్టి జ్యేష్ఠాదేవిగా భావించి పసుపు కుంకుమలతో పూజించాలి. తర్వాత పసుపు ముద్దని నీళ్లలో కలిపి ఆ నీటిని చెట్టుకు పొయ్యాలి. ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారిని పూజించి బెల్లం పరవాన్న నైవేద్యం పెట్టి కనకధరా స్తోత్రం పారాయణం చేసి 2 నేతి దీపాలు వెలిగించాలి.